హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మా ఊరు వచ్చాను పండక్కి. సో ఇవాళ అయితే నేను మా ఇంటిని ఇంకా మా ఊర్లో కొన్ని ప్లేసెస్ని అంటే నేను చదివిన మా స్కూల్స్ వాటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మా ఇల్లు గురించి మీకు చూపిస్తాను. మా ఇంటికి వెళ్ళి చూసేద్దాం మా ఇల్లు ఎలా ఉంది అని చెప్పి. చూడండి ఒకసారి, ఇది బయట ఖాళీ ప్లేస్. సో లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ బాత్రూమ్ కింద ఒక అది స్టేర్ కేస్ కింద ఒక బాత్రూమ్ ఉంది. సో ఇది హాల్. అంటే మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు, మీడియం. నాకు తెలిసి 150 స్క్వేర్ యార్డ్స్ అంతే. సో ఇదైతే కిచెను, ఇది ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది ఇంకో బెడ్రూమ్. సేమ్ రెండు ఒకేలాగా ఉంటాయి, బట్ సైజ్ వేరియేషన్ ఉంటాయి రెండు రూమ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా స్కూల్కి వెళ్దాం, హై స్కూల్కి. మా హై స్కూల్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందని చెప్పి. మేము ఉన్నప్పుడు అయితే ఏం లేదు, ఇప్పుడు మొత్తం మారిపోయింది. మొత్తం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అన్ని చింత చెట్లతో కలకలాడేది, ఇప్పుడు ఒక చింత చెట్టు కూడా లేదు. చూడండి ఒకసారి, ఒక చింత చెట్టు కూడా లేదు, అన్ని ఆఫ్ షెట్లే ఉన్నాయి మా హై స్కూల్లో. మొత్తం మారిపోయింది, అప్పట్లో లేదు అసలు మా స్కూల్. చూడండి ఇది ఎంట్రన్స్. అసలు ఈ కింద ఈ టైల్స్, ఈ పక్కన ఈ రోడ్ల టైప్ ఏం లేదు అప్పుడు. అంతా ఇక్కడే ఈ దీని మీదే క్రికెట్ ఆడేవాళ్ళు. ఇప్పుడు అంతా మారిపోయింది. చూడండి మారందల్లా ఏంటంటే అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, అంబేద్కర్వి, ప్రకాశం జిల్లా, అక్కడ అవి మాత్రం మారలేదు. మిగతా మొత్తం అన్ని మారిపోయింది. యాక్చువల్గా లోపలికి వెళ్ళి చూపిద్దాం అంటే లాకేసి ఉన్నాయి. మేమైతే చిన్నప్పుడు అంతా కింద కూర్చొని చదువుకునేటోళ్ళం. బట్ ఇప్పుడు లోపల అన్ని బెంచెస్ అరేంజ్ చేశారు. మొత్తం అన్ని క్లాస్ రూమ్లో ఇప్పుడు బెంచెస్. ఒక్కళ్ళు కూడా కింద కూర్చోవాల్సిన పని లేకుండా పోయింది. నేను చిన్నప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అంతా ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునేటోళ్ళం. స్టడీ అవర్స్ లాంటివి పెట్టేవాళ్ళు, అంతా ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునేటోళ్ళం. అప్పుడు చింత చెట్లు ఉండేవి, బాగా ఎక్కువ నేడు ఉండేది. ఇలా ఈ ప్లాట్ఫామ్ ఇలా రోడ్డు టైప్ ఏం లేదు. మొత్తం ఒక 10-15 చెట్లు ఉండేవి, మొత్తం చింత చెట్లు పెద్ద పెద్దవే. సో ఇప్పుడు అవేం లేవు. మేము చదివేటప్పుడు ఇది లేదు, అలా ఆ స్టేజ్ ఆ ప్లాట్ఫామ్ లేదు. ఇవన్నీ కూడా నేను స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కట్టినవి ఇవన్నీ. చూడండి 2 ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 6th క్లాస్ ఈ రూమ్స్లో చదివాను. ఇది సపరేట్ బిల్డింగ్. ఇది నేను చదివింది ఇందులో. ఈ హై స్కూల్లో నాకు ఫస్ట్ క్లాస్ రూమ్ ఈ రూమే. ఇది నేను చదివింది 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ వంటగది కూడా కట్టారు. నేను చదివేటప్పుడు ఇలా ఏం లేదు, ఈ వంటగది లేదు, అక్కడ అలా వాష్ బేసిన్స్ లాంటివి కూడా ఏం లేవు. ఆఫ్టర్ జగన్ అన్న అన్నీ మారిపోయాయి. ఇక్కడ అన్ని చింత చెట్లు ఉండేవి, ఒక చింత చెట్టు కూడా లేవు, ఒక 2 ఉన్నాయి అంతే. మొత్తం కొట్టేస్తారు, అన్నీ ఇలా యాప చెట్లు నాటారు. యాక్చువల్గా ఈ చింత చెట్లు తెగులు వచ్చిందంట, ఆకేం కాయట్లా, కాయలేం కాయట్లేదు, అందుకే మొత్తం కొట్టేసి ఈ యాప చెట్లు అన్నీ నాటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్ళి నేను చదివిన నా ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ చదివిన స్కూల్ అయితే వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడైతే అటే వెళ్తున్నాం. ఈ గుడి అయితే ఏదైతే ఉంది, ఇది మా ఊరు సెంటర్లో ఉండిద్ది, రామాలయం. నేను 2014లో ఈ గుడి కట్టారు. ఇప్పుడైతే ఇదే మా స్కూలు. ఆ టెంపుల్ నుంచి స్ట్రైట్గా ఉంటుంది. ఇది నేను 1 to 5th క్లాస్ చదివిన ఎలిమెంటరీ స్కూల్. వెనకాల ఉంది చూసారా ఆ బిల్డింగ్, నేను 5th క్లాస్ చదివేటప్పుడు కట్టారు. చూడండి, హాలిడేస్ అవ్వడం వల్ల అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ రేకులు అయితే అప్పుడు ఏం లేవు, అంతా మారిపోయినాయి. స్కూల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా రోజులు గడిచే కొద్దీ. అది ఫ్రెండ్స్, మన ఎడ్యుకేషన్ 1 to 8 అయితే మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోడిపందాల దగ్గరికి వెళ్తున్నాం. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కోడిపందాల దగ్గరికి వెళ్దాం అంటున్నారు. మా ఊర్లో కాదు, వేరే ఊళ్ళో జరుగుతున్నాయి. సో ఇప్పుడు అక్కడికే మనం వెళ్తున్నాం. చూద్దాం వెళ్ళి ఎలా జరుగుతాయో. లాస్ట్ ఇయర్ అయితే పర్లేదు, బాగానే జరిగింది. ఇప్పుడు ఎలా జరుగుతాయో మరి చూడాలి. పోలీసులు పర్మిషన్ తీసుకుని వేస్తున్నారు, లేకపోతే మా ఫ్రెండ్స్ పందెం రాయలు అయితే సిద్ధంగా ఉన్నారు పందాలు వేయడానికి. ఏదో పందాలు వేసే వాళ్ళలాగా మంచి ఉత్సాహంతో ఉన్నారు. చూద్దాం అడిగి పోయి పందాలు వేస్తారో లేదా వేసిన పందాలు చూసొస్తారో చూడాలి. చూడండి, ఇది మా ఊరు పచ్చగా ఉంది. ఈ చలికాలం వడాలి పచ్చగా ఉంది, ఎండాకాలం అయితే ఎర్రగా ఉండేది. ఇది డంపింగ్ యార్డ్, మా ఊర్లో ఉన్న డంపింగ్ యార్డ్, జగనన్న కట్టించిన డంపింగ్ యార్డ్ ఇది. చూద్దాం ఇక్కడ ఎలాగుందో డంపింగ్ యార్డ్. చూడండి డంపింగ్ యార్డ్ ఒకసారి. నేను 2 రోజులు గమనించలేదు అసలు ఏంటి ఎలా ఉండిద్దా అని చెప్పేసి. దీంట్లో ఉన్న తొట్టులో తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసేస్తారంట. మేమైతే స్టార్ట్ అయ్యాము కోడిపందాల దగ్గరికి వెళ్ళడానికి. చూడండి మా ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళే దారిలో ఉన్న రోడ్స్ అయితే చూడండి ఒకసారి. అన్ని జామాయిల చెట్లు, జామాయిల తోటలు, పక్కన రేగాయలు చెట్లు, రేగిపల్ల చెట్లు కూడా ఉంటాయి. నేను చిన్నప్పుడు చెప్పులు లేకుండా ఈ రేగాయల కోసం ఎంత దూరం వచ్చేవాళ్ళం. చెప్పులు కూడా ఉండేవి కాదు. మధ్యాహ్నం 12-1 అయ్యేది, ఆ టయాన చెప్పులు లేకుండా ఈ రోడ్ల మీద రేగిపల్లి కోసం వచ్చేవాళ్ళం. మా ఊరు నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్స్ అయితే వచ్చేవాళ్ళం. చూడండి ఇక్కడ అన్ని కొండలు ఉంటాయి, కొండలు ఎక్కువ మా సైడ్. ఈ కొండల దగ్గరికి వచ్చేవాళ్ళం చిన్నప్పుడు. రేగిపల్లి కోసం, సారకాయలు ఉండేవి, వాటి కోసం కూడా ఎంత దూరం వచ్చేవాళ్ళం. అడ్వెంచర్స్ మాకేం కొత్త కాదు, ఈ కొండలు ఎక్కడ దిగడం బాగా అలవాటు మాకు. చిన్నప్పుడు చాలా ఎక్కాము, చాలా దిగాము.
సో మనం అయితే కోడిపందాల దగ్గర అయితే కలుద్దాం. మొత్తానికి కోడిపందాల దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఎంతమంది జనం ఉన్నారు, ఎన్ని బండ్లు ఉన్నాయి అక్కడ. పర్మిషన్ ఉంది కాబట్టి ఎంతమంది ఉన్నారు, లేకపోతే అసలు ఎంతమంది ఉండకపోదురు. చూడండి అరేంజ్మెంట్స్ కూడా పర్లేదు. లాస్ట్ ఇయర్ మీద కూడా బాగానే చేశారు. లాస్ట్ ఇయర్ అయితే ఈ తాళ్ళు గీళ్ళు కుర్చీలు టెంట్లు ఇలాంటివి ఏం లేవు, చుట్టూ జనాలు ఉంచుకొని మధ్యలో కోడిపందాలు వేసేవాళ్ళు. ఇప్పుడు అంతా బందోబస్తుగానే చేశారు. చూడండి 2 కోళ్ళు అయితే వదిలి